యూజువల్లీ కామెడీ చేయడానికి కూడా నిజంగా అంటే వాళ్ళకున్న డిఫెక్ట్స్‌ని యూజ్ చేసుకుంటారు. అంటే ఒక వర్గం వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ అనేసి. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఐ పర్సనల్లీ డోంట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమర్ అండి. వెదర్ ఇట్ ఈస్ బాడీ రిలేటెడ్ కానీ, అంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేసే ఫన్ నాకు కొద్దిగా అంటే నేను రాసిన సినిమాల్లో కనిపిస్తే నాకు అంటే కనిపించి ఉండొచ్చు. బికాస్ ఐ మైట్ నాట్ బి అవేర్, బట్ నేను కాన్షియస్గా ఐ ట్రై నాట్ టు డూ ఇట్. కాకపోతే సమ్టైమ్స్ నేను యాక్ట్ చేసినప్పుడు స్క్రిప్ట్స్లో చేస్తూ ఉంటాను, తప్పదు. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు అంటే ఇది కరెక్ట్ ఇది రైట్ అని మెసేజ్ ఇవ్వడం కాకుండా ఆనెస్ట్గా ఒక చిన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చే హ్యూమర్ ఏంటన్నదే వితౌట్ అఫెండింగ్ ఎనీబడి రాసిన సినిమా ఇది. అండ్ ఇందులో అతనుకున్న ఒక కష్టం మీద తప్ప ఎటువంటి అవహేళన ఇందులో ఉండదు బేసికలీ. ఓకే. సో బేసిక్గా షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ అలానా ఏ లుక్తో స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ యాక్చువల్లీ అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే షేవ్ చేసిన తర్వాత ఒక 15 రోజుల్లో ఆ పోర్షన్స్ అయిపోతే ఐ కెన్ గ్రో బ్యాక్ మై హెయిర్ అండ్ వేరే సినిమాలు కంటిన్యూ. ఈ సినిమా అయిపోయేటప్పటికి మామూలుగా వేరే సినిమాలతో కంటిన్యూటీ చేయాల్సి వచ్చింది అనుకున్నా. కాకపోతే తర్వాత మధ్యలో లాక్డౌన్ రావడం, మధ్యలో చిన్న చిన్న ఫోటోషూట్లు జరగడం, అలాగా 1 year ఉండాల్సి వచ్చింది. ఓకే. సో ఆ లుక్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ బాగానే ఉంది. అంటే మన బాడీలో ఉండే ఒక మేజర్ పార్ట్ మిస్ అయినప్పుడు. మేజర్ పార్టే పెద్ద అవసరమైన పార్ట్ కాదని తీసేది. దానికి 2 ఇంచుల కింద ఉంది మేజర్ పార్ట్. ఓకే.